హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యమం నడుస్తుంది. సో గ్రూప్ 1ను పూర్తిగా రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని కొందరైతే, సో గ్రూప్ 1 మెయిన్స్ మళ్ళీ పెట్టాలని కొందరైతే, అసలు గ్రూప్ 1 రద్దు చేయొద్దు, గ్రూప్ 1లో మాకు ఉద్యోగాలు వచ్చినాయని కోర్టు పోయే వాళ్ళు కొందరు. సో ప్రభుత్వ వాదన ఉంది. సో వాస్తవానికి గ్రూప్ 1లో దాదాపుగా 5 రోజులు వాదనలు జరిగినాయి. ఓన్లీ గ్రూప్ 1 మీదనే, కాకపోతే సింగిల్ బెంచ్. 5 రోజుల వాదనల తర్వాత హైకోర్టు చాలా టైం తీసుకొని సుదీర్ఘంగా 222-23 పేజీల తీర్పును ప్రకటించింది. సో దాంట్లో అంతిమంగా ఏమని అంటే, గ్రూప్ 1 ఎవాల్యుయేషన్లో మిస్టేక్స్ జరిగినాయి, పారదర్శకంగా ఉన్నట్టుగా అనిపిస్తలేదు, మళ్ళీ ఎవాల్యుయేట్ చేయండి, మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి ఫలితాలను మళ్ళీ కొత్తగా ప్రకటించండి అని ఒకటి. దీంతో పాటుగా అనేక అనుమానాలు చెప్పింది. మరి వాటి మీద సుప్రీంకోర్టు, హైకోర్టు మరి వాటి కోసం ఎందుకు చెప్పింది కారణాలు, కానీ వాటి గురించి ఏం చెప్పలేదు. ఏంది, హాల్ టికెట్ నెంబర్ యూపీఎస్సీకి కూడా ఒకటే ఉంటుంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. సో గ్రూప్ 1లో ఎందుకు మారవాల్సి వచ్చిందనే దాని దగ్గర టీజీపీఎస్సీ దగ్గర సమాధానం లేదన్నది, వాళ్ళు చెప్పినటువంటి సమాధానం కరెక్ట్గా లేదన్నది. మహిళలందరినీ ఒకటే దగ్గర వేయాలనే రూల్ ఉండదు. సో మరి అట్లయితే అందరినీ అక్కడ వేయలేదు. కొన్ని సెంటర్లో మళ్ళీ వేరే మహిళలు పడ్డారు, కొంతమంది కన్వీనియంట్గా ఎందుకు వేసారన్న దాని మీద ఆన్సర్ లేదు. అట్ ద సేమ్ టైం అసలు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత రిమైనింగ్ ఎవరిని కూడా అలో చేయము, ఎంతమంది అటెండ్ అయ్యారు అనే విషయంలో 4 సార్లు నెంబర్ని ప్రకటించింది. అసలు ఎందుకు మారవాల్సి వచ్చింది నెంబరింగ్ అనేది, ఎంతమంది ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారనేది కూడా కరెక్ట్గా చెప్పలేకపోయింది. ఒకవేళ ఎవరు ఆ కూడికలు తప్పు చేసిరో వాళ్ళ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఫర్ ఎగ్జాంపుల్, ఏ సెంటర్లో మీకు డైరెక్ట్గా ఫస్ట్ ఒక 100 మంది చెప్పి తర్వాత 120, తర్వాత 130 అని చెప్తే, ఆ సెంటర్ అట్లా ఎందుకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చిందని ఎంక్వైరీ చేయలేదు, ఆ సెంటర్ ఎందుకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చిందని చర్యలు తీసుకోలేదు? అసలు అట్లా ఎన్ని సెంటర్లు మీకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చాయి? ఎందుకు అవగాహన లేనటువంటి ఆఫీసర్లను పెట్టారు? అసలు పెట్టారా లేదా మీరు మార్చారా? దీని మీద ఎలాంటి ఆన్సర్స్ లేవు. ఎప్పుడు కూడా ఒక రిక్రూట్మెంట్కి హాజరయ్యే వాళ్ళు బయోమెట్రిక్ అంత జరుగుతుంది, అంత అయిన తర్వాత ఏ సెంటర్ ఆ సెంటర్ లిస్ట్ వచ్చినాక మీరు కూడికలు చేసి చెప్పేదే కదా. ఎగ్జామ్ అయిపోయినాక ఏమైనా పెరుగుతారా? రాస్తానప్పుడు ఎంతమంది ఉంటారో రాసిన తర్వాత అంతమందే ఉంటారు కదా, రాసిన తర్వాత పెరుగుతారా? మరి టీజీపీఎస్సీ కనీసం ఎంతమంది రాశారో చెప్పే విషయంలో కూడా ఘోరంగా విఫలమైంది. సో దీని మీద నిన్న వచ్చేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుండి ఇక్కడ ఉద్యమం, సో ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్ 1పై అప్పీల్కు టీజీపీఎస్సీ అని, సో వివిధ కథనాలు అయితే వచ్చాయి. సో ఇక్కడ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి. సో అంగట్లో గ్రూప్ 1 పోస్టులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ నిర్వహించాలి. సో మంత్రుల వసూళ్లపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలి. సో ఇది ఈ విధంగా డిఫరెంట్ న్యూస్ వచ్చాయి. సో ఒక్కొక్కటి కనుక చూస్తే ఇక్కడ చూడండి, నిన్న మొత్తం బీఆర్ఎస్వి స్టేట్ లెవెల్లో ఒక అక్కడక్కడ ధర్నాలు ప్లాన్ చేసి అంత చేశారు. ఏది గ్రూప్ 1 మీద ఓకే, వెల్ అండ్ గుడ్. కాంగ్రెస్లో కూడా విద్యార్థి విభాగం ఉంది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు విద్యార్థులకు అన్యాయం జరిగితే రోడ్డు ఎక్కినటువంటి మీరు దీని మీద అసలు ఎందుకు ఆన్సర్? మీరు గ్రూప్ 1 బీఆర్ఎస్ హయాంలో ఎగ్జామ్ జరిగింది, హైకోర్టు కొట్టేసింది. కాంగ్రెస్ హయాంలో ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ సేమ్ అదే హైకోర్టుకు వచ్చింది. అంటే అప్పుడేమో వీళ్ళు ఉద్యమం, ఇప్పుడేమో మీరు ఉద్యమం. మధ్యలో ఆడుకు బొమ్మలు ఎవరు, మధ్యలో ఈ బాల్ ఎవరు అని అంటే నిరుద్యోగులు. ఈ బాల్ని అటు కొడతారు, ఆ బాల్ని ఇటు కొడతారు, మీరు విసురుతారు. సో ఇది తప్ప నిరుద్యోగుల కోసం నిక్కచ్చిగా పనిచేసే వ్యవస్థ లేకపోవడం అనేది చాలా ఘోరం అన్నట్టు. అది ఏ పార్టీ అయినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనము అంత ఉద్యమ నాయుడు అనుకున్నటువంటి కోదండరామ్ సార్నే చూడండి, పోయి బతిలాడుతాడు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు డిమాండ్ చేసి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వరు, నిరుద్యోగులు అట్లేదు ఇట్లేదు, ఇప్పుడేమో రిక్వెస్ట్కి వచ్చేసింది. సో ఓవరాల్గా గ్రూప్ 1 మీద మరి ఇంత జరిగిన తర్వాత, సో అప్పుడేమో ఆ చైర్మన్ ఏమీ చెప్పలే, ఇప్పుడు ఈ చైర్మన్ కూడా సో ఇది మేము మంచిగానే ఉంది, నిరుద్యోగులకు భరోసా ఇచ్చే ఒక ప్రెస్ మీట్ పెట్టరు. అసలు టీజీపీఎస్సీ చైర్మన్ నిరుద్యోగులకు ఒక అవగాహన కానీ, ఒక న్యాయమైనటువంటి సలహాలు కానీ ఇచ్చే ప్రయత్నం ఎక్కడ చేస్తలేరు ఇప్పటివరకు. దాంట్లో ఒక గంటా చక్రవర్తి సార్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు జరిగినాయి కానీ, సో దాని తర్వాత జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే, దాని తర్వాత ఇంకో ఆ సార్ ఉన్నప్పుడు అంతే. సో ఇప్పుడు అంతే. వచ్చింది నిరుద్యోగులు ఇంత బగ్గుమంటున్నారు, సో దీని మీద మీ ఆన్సర్ ఏంటి? నిరుద్యోగులు మీరు ఏం చెప్పబోతున్నారు? మే నుండి వరుసగా నోటిఫికేషన్లు వస్తాయని అన్నారు.
మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి వచ్చినాం. మేము మే దాకా వేయం, మేము మే వరకు పాతయ్య నింపుతామని బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్గా స్టేట్మెంట్ ఇచ్చిర్రు. మా దగ్గర కొన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి, మేము మే నుండి ఇవ్వబోతున్నాం అన్నారు. ఎక్కడిచ్చారు మే నుండి? ఇంకా మే రాలేదా? అంటే ఏ ఒక్కరికి కూడా స్పెషల్ ఫోకస్ నిరుద్యోగుల మీద ఉండదు. వాళ్ళ ఇంటెన్షన్లో క్యాజువల్గా ఏదో ఒత్తే రావాలి తప్ప వేసే ఉద్దేశాలు కానీ పర్ఫెక్ట్గా నడిపే ఉద్దేశాలు కానీ ఉండవు. సో ఈ నిరుద్యోగులనే ఈ బెల్ట్ను మొత్తం వాడుకునే ప్రయత్నమే. సో ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 1 జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. గురువారం కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన జరిగిన టీజీపీఎస్సీ పాలక మండలి ప్రత్యేక సమావేశంలో దీనికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు వారం రోజుల్లో హైకోర్టు అప్పీల్ చేయనున్నారు. సింగిల్ జడ్జి తీర్పుపై గురువారం జరిగిన సమావేశంలో విస్తృత సమాలోచనలు జరిపారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పునర్మూల్యాంకనం చేస్తే తలెత్తే పరిణామాలపై చర్చించారు. అలా చేస్తే సాంకేతిక సమస్యలు, ఇతరత్ర ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయం వ్యక్తమైంది. తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు వీలుగా సంస్థ న్యాయ విభాగం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని కమిషన్ సూచించింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవనే వాదనతో ఉంది. ఎలాంటి లోపాలు లేకపోతే ఇప్పుడు చెప్పినవన్నీ హైకోర్టు తీర్పులో ఇచ్చినవన్నీ లోపాలే కదా. అంటే మీకు ఎట్లా నచ్చితే నోటిఫికేషన్లో ఇచ్చిన దాన్ని మార్చకుండానే చేయాలనేది ఉంటుంది. దీనికంటే ముందున్న దాంట్లో నోటిఫికేషన్లో తంబు తీసుకుంటా అన్నారు, అది తీసుకోలేదనే, బయోమెట్రిక్ తీసుకోలేదనే దీనికంటే ముందు నోటిఫికేషన్లో కొట్టేశారు. ఓన్లీ డ్యూ టు అటెండెన్స్లో బయోమెట్రిక్ తీసుకోలేదనే 503 నోటిఫికేషన్, 503 ఉద్యోగాలతో వచ్చిన నోటిఫికేషన్ కొట్టేసింది. మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని చెప్పారు. మరి ఒక బయోమెట్రిక్ తీసుకోలేదు, అంతా సక్రమంగానే జరిగింది, సీసీ కెమెరా అన్ని చెప్పినప్పుడు కొట్టేసినప్పుడు మీరు ఇన్ని రకాల తప్పిదాలు చేశారు. ఒక నెంబర్ తప్పు చేశారు, హాల్ టికెట్లు మార్చారు, సెంటర్లో అందరు ఒక దగ్గర వేశారు. సో ఇన్ని రకాల తప్పిదాలు చేసి మళ్ళీ మూల్యాంకనం కరెక్ట్ చేయకుండా మేము బాగా చెప్పినాం అనేది ఎంత పొరపాటు. సో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి కోదండరాం. ఉద్యోగాల భర్తీని వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని తెజాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం కోరారు. గురువారం హైదరాబాద్లో వారితో భేటీ అయిన సందర్భంగా నిరుద్యోగ సమస్యలపై చర్చించారు. భవిష్యత్తులో భర్తీ చేయబోయే ఉద్యోగాలపై స్పష్టమైన ప్రకటన చేసి జాబ్ కార్డును విడుదల చేయాలి. నిరుద్యోగుల కోసం సమగ్ర ఉపాధి కల్పన విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు. మన ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, మన ఇయర్లో వచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? ప్రతి నోటిఫికేషన్కి ఇయర్ మెన్షన్ అవుతుంది. మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ పేరుతో వచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? మీరు గత వాటిని కూడా క్యాన్సిల్ చేసి మీరు కలుపుకున్నప్పటికి కూడా గ్రూప్ 1లో 503 ఇస్తే 60 కలిపి 563 అది మాదని చెప్పుకున్నా ఇగో ఇది పరిస్థితి. వాళ్ళకంటే మేము పర్ఫెక్ట్గా పగడ్బందీగా చేస్తాం, మా దగ్గర ఏమీ లేదు అని అంటే హైకోర్టు ఇక్కడ ఇట్లా ఇచ్చింది. కాబట్టి కోదండరాం గారు ఎమ్మెల్సీ అది కాకపోతే ఇంకోటి ఇస్తా అని మేము లాశ పెట్టవచ్చు, కానీ నిరుద్యోగులంతా మిమ్మల్ని చూస్తున్నారు సార్. సో మీరు పర్ఫెక్ట్గా వినతి పత్రాలు కాదు, నిరుద్యోగులతో రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఏ ప్రభుత్వమైనా మీ డిమాండ్ అనేది స్పష్టంగా ఉండాలి. సో తప్పకుండా నోటిఫికేషన్ల కోసం పోరాడాలి. మీ ఎమ్మటి యువత నిరుద్యోగులు ఎదురు చూస్తుంటారు. సో ఇది ఓవరాల్గా గ్రూప్ 1 మీద. సో నోటిఫికేషన్లు అతి తొందరగా ఇవ్వాలని లెజెండ్ క్లాసెస్ కూడా డిమాండ్ చేస్తుంది. సో ప్రభుత్వానికి ఓ కార్యాచరణను మనం కూడా ప్రకటించబోతున్నాం. సో తప్పకుండా ఉద్యమంలో విద్యార్థులతో పాటు డైరెక్టర్లు కూడా పాల్గొంటారు. సో విద్యార్థుల యొక్క లక్ష్యాలే, నిరుద్యోగుల యొక్క లక్ష్యాలే కోచింగ్ సెంటర్లు కూడా పాటిస్తారు. వాళ్ళకి కావాల్సిన నోటిఫికేషన్లే కాబట్టి సో దానికోసం తప్పకుండా ఫైట్ చేస్తాం. తప్పకుండా మీతో పాటు మేము. థ్యాంక్ యూ అని అనాలి.